క్రీస్తునందు మికిలిగా ప్రేమబడు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథము మనందరికి కూడా ఫాదర్ గారు ఉపోద్ఘాతంలో చెప్పినట్టుగా పశ్చాత్తాపం గురించి, హృదయ పరివర్తన గురించి మనందరికీ తెలియజేస్తుంది. దీన్ని ఇంకొక భాషలో చెప్పాలంటే, దేవుడు మనకి మరో ఒక అవకాశం ఇస్తున్నాడు, రెండవ ఛాన్స్. ఈ రెండవ ఛాన్స్ గురించి ఎవరికి బాగా అర్థమవుతుందంటే, పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నారు కదా, పొరపాటున ఇప్పుడు ఫెయిల్ అయినారనుకో, సప్లిమెంటరీ అనేది ఒకటి ఉంటుంది, రెండవ ఛాన్స్. ఆ రెండవ ఛాన్స్లో కూడా మళ్ళీ పోయినారనుకో, అప్పుడు వాళ్ళు ఎంతగా టయాన్ని వృధా చేశారు, ఈ రెండో ఛాన్స్ను కూడా నేను సద్వినియోగం చేసుకోలేకపోయానని వాళ్ళు సంవత్సరం అంతా బాధపడాల్సింది వస్తుంది. అంటే ఆ రెండో ఛాన్స్ గురించి మనము అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. రెండవ ఛాన్స్లో మనము ఒకవేళ పాస్ అయిపోయినాం అనుకో, అందరితో పాటు మనము కాలేజీలో జాయిన్ అవుతాం. అందరూ అంటే అందరికి ఏ విధంగా అయినటువంటి రెస్పెక్ట్ ఉందో అదే రెస్పెక్ట్ మనం కూడా అందరితో పాటు మనము ఎప్పుడు కూడా మనం చులకన చూడరు ఆ రెండో ఛాన్స్లో పాస్ అయినా కూడా. కానీ ఆ రెండో ఛాన్స్ మిస్ అయిందనుకో, అప్పుడు అందరూ కూడా చులకన చూస్తారు. ఇంకా జాబ్ ఉందనుకో, జాబు మనకు వచ్చినట్టు వచ్చి తుది ఏదో మన మాట నోటి దోలతోనో లేకపోతే మన ప్రవర్తనతోనో పోయిందనుకో, అప్పుడు ఇంకొక ఛాన్స్ నాకు ఇస్తే నేను మంచిగా ప్రవర్తిస్తాను, మంచిగా జాబ్ చేస్తాను. అంటే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, ఈ రెండో ఛాన్స్ మనం ఎందుకు అడుగుతాం? ఫస్ట్ది మనం సక్రమంగా చేయలేని సమయంలో, చేయాల్సిన పనిని చేయలేక మనము అప్పుడు టయాన్నంతా వృధా చేసి ఆ పనిని మనం పరిపూర్తి చేయలేని సమయంలో మళ్ళీ మనం క్షమించండి, తప్పు అయిపోయింది అని మనం మళ్ళీ హృదయ పరివర్తన చెందడమా లేదా క్షమాపణ అడగడమా, ఇక రకరకాల ఇట్లాంటివన్నీ కూడా ఆ కోపు చెందినటి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో నేను ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించే ముందు నేను నిన్నటి దినాన్ని అనుకున్నాను, అసలు ఎందుకు పశ్చాత్తాపడాలి, అవసరం ఏంటి అన్నటువంటి ఆలోచన నాకు వచ్చింది. మామూలుగా దేవుడు అందరు మానవుని సృష్టించుకున్నప్పుడు దేవుడు ఎక్కడున్నారు? ప్రజలందరూ కూడా ప్రభుతోనే ఉన్నారు. తెలుసో తెలియక చేసిన పాపం ద్వారా మనం ఈ భూమి మీదకి వచ్చాం. మళ్ళీ దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఎందుకు? మళ్ళీ ఆయన మనల్ని ఆ నిత్య జీవితంలో భాగస్థులను చేయడానికి. వినడం ద్వారా, వాక్యాన్ని ఆలకించడం ద్వారా, వాక్యాన్ని పాటించడం ద్వారా మనకి మళ్ళీ ఆ ప్రభువుతో ఆ కంటిన్యూటీ అనేది, ఆ కనెక్షన్, ఆ బంధం అనేది మళ్ళీ మనము మెరుగుపరుచుకుంటామని దేవుడు ఈనాటి పట్టణాల ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఇక వాక్యానికి వచ్చినట్లయితే, ముఖ్యంగా ఈరోజు ఈనాటి పట్టణాల్లో మనం చూసాం, ఈనాటి సువిశేష పట్టణంలో మనం చూస్తే అక్కడ పిలాతు అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? గలిలీయులను, విదేశీయులను చాలా మందిని చంపివేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ వీళ్ళందరూ కూడా ఈ గలిలీయులు వచ్చేసి ప్రభుతో చెప్తున్నారు, ఇదిగో పిలాతు కాలంలో ఎంతో మంది చంపివేయబడ్డారు అని. అంటే ఆ కాలంలో వాళ్ళు చంపివేయబడ్డారంటే ప్రభు అంటున్నాడు, వాళ్ళు మాత్రమే పాపాత్ములు, మీరు మాత్రం ఏదో పుణ్యాత్ములని కాదు దాని అర్థము. ఒకవేళ ఆ కాలంలో ఆయన చంపివేసినా కూడా ఈ కాలంలో నీవు హృదయ పరివర్తన చెందకుండా ఉన్నట్లయితే నీవు కూడా ఆ విధంగానే నాశనం కాబడతావు, ఆ విధంగానే నువ్వు శిక్షను పొందాల్సిందే అని చెప్పేసి ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆ కాలంలో వాళ్ళకి చావు వచ్చింది ఏదో కారణం వల్ల, కానీ ఈ కాలంలో నువ్వు చావు లేకపోయినా కూడా నీ మదిలో ఆ ఇతరులను క్షమించాలన్నటువంటి ఆ కాన్సెప్ట్, ఆ స్వభావం నీలో లేకపోతే నువ్వు కూడా హృదయ పరివర్తన చెందాల్సిన అవకాశము నీకు చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. అలా చందనిచో నీవు నాశనం అవుతావు అని ప్రభు క్లియర్గా ప్రభు మాటల్లోనే చెప్తున్నాడు. అంతేకాదు ఆయన ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. షిలోయము అనేటువంటి ఒక బురుజు, అది కూలి దాని కింద పడి దాదాపు 18 మంది చనిపోయారంట. చనిపోయినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది?
వాళ్ళు మాత్రమే పాపాత్ములు కాదు. ఆ కాలంలో కొంతమంది మంచిగా ఉన్నప్పటికీ మంచిగా ఉంటున్నామని నటిస్తూ ఉంటూ హృదయ పరివర్తన చెందకపోతే అలాంటి వాళ్ళు కూడా నాశనం అవుతారని చెప్తున్నారు. వ్యక్తి ఒక చెట్టు నాటుతున్నాడు. చెట్టు నాటినప్పుడు ఆ చెట్టును దాదాపు 3 సంవత్సరాల పాటు దానికి పాదు తవ్వడము, ఎరువులు వేయడము, మందు కొట్టడము, అట్లా అన్ని బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. కానీ 3 సంవత్సరాలు అంతగా దానికి టైం వెచ్చించి శ్రమించి ఎంతో ఖర్చు పెట్టి అంత చేసినా కూడా దానికి ఆ పండ్లు మాత్రం ఇవ్వట్లేదంట. బాధే కదా, బాధే కదా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సరే, ఈరోజు ప్రభు ఇక్కడ మాట్లాడేది ఆ మొక్కల గురించి కాదు, అంజూరపు చెట్టుల గురించి కాదు. ఒక మొక్క బాగా రాలేదని, మొక్కకు మంచిగా ఆకులు వాడిపోయినాయని, లేదా ఆ పూలు రాలేదని, లేదా ఆ పండ్లు ఫలించలేదని అంతగా నువ్వు బాధపడుతున్నావే, మరి మనిషి దేవుడు తన రూపంలో ఎంతో అపురూపంగా తయారు చేసుకున్నాడు. కానీ అలాంటి మనిషిలో దేవుడి యొక్క ఆలోచనలతో పెరగాలని ఆశపడ్డాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా క్షమించేటువంటి దేవుడు, ప్రేమించేటువంటి దేవుడు, ప్రార్థించేటువంటి దేవుడు, ఇతరులకు సహాయం చేసేటువంటి దేవుడు. అలాంటి ఆలోచనలు దేవుడు సృష్టించుకున్నటువంటి ఆ బిడ్డకు అలాంటి ఆలోచనలు రాకుండా నేను దేవుడి కంటే గొప్పవాడిగా ఉండాలి, దేవుణ్ణే నేను ధిక్కరించేవాడి వాడిగా మారిపోవాలి అనుకుంటే మరి ఆయన ఏ విధంగా ఫీల్ అవుతాడు? అందుకే మనందరికీ ఈ యొక్క పనిష్మెంట్. అంటే దేవుని యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా పోతున్నాం కాబట్టే ఈ కష్టాలు, బాధలు, ఇబ్బందులు, రోగము ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇది ఒక కారణం. అట్లని చెప్పి కష్టాలు వచ్చే వాళ్ళందరికీ కూడా, లేదా జబ్బు వచ్చే వాళ్ళందరికీ కూడా అది ఏదో దేవుడిచ్చే పనిష్మెంట్ అనుకోకూడదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దేవుడు మన యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి కూడా ఇలాంటి వ్యాధి బాధలు వస్తాయి. దానికి నిదర్శనమే యోబు గ్రంథం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే మనము పడేటువంటి కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా దేవుణ్ణి మహింపరచడానికే. కానీ మనము ఈ యొక్క కష్టాలు వచ్చినాయని చెప్పేసి మనము దేవుడి నుండి దూరం పోకూడదు. ఒకవేళ మనకు ఏదన్నా దేవుడి నుండి అంటే మనకి ఇబ్బంది కలిగినటువంటి అలాంటి మన ప్రార్థన ఆలకించిన సమయంలో, మనకు వ్యాధి బాధలు వచ్చినటువంటి సమయంలో మనం ఇంకా దేవుని వైపు చూడాలనేదే ఈ తపస్కాలము మనకిచ్చేటువంటి సందేశం. కాబట్టి ఈ రెండవ ఛాన్స్ అనేది మనమందరం కూడా ప్రభు మనకు ఎందుకు ఇస్తున్నాడంటే, మనకి మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏం చెప్పబడుతుందంటే, పరలోక రాజ్యం సమీపించినది, మీరు హృదయ పరివర్తన చెందండి అంటున్నాడు. అదే వాక్యాన్ని మనం లూకా శుభవార్త 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. మీరు అక్కడ ఏం జరుగుతుందంట, ఈ బాప్తిస్మ యోహాన్ గారు అంతలక్క తిరిగి హృదయ పరివర్తనం చెందండి అని చెప్పేసి, పాప సంగీతం చేయండి, మీరందరూ కూడా పశ్చాత్తాపడండి అని చెప్పేసి ఆయన అందరిని కూడా క్షమిస్తూ, జ్ఞానస్నానం ఇస్తూ నలుమూలల అందరిని కూడా దేవుని వైపు మరలుస్తున్నాడు. అంటే ఈ హృదయ పరివర్తన చెందితే ఏమవుతుందంటే మనము దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకున్న వాళ్ళం అవుతాం. నేను ఇందాక ఒక ప్రశ్న వేశాను, ఏమని? అదే హృదయ పరివర్తనం చెందకపోతే ఏమవుతుంది అంటున్నా. హృదయ పరివర్తన చెందకపోతే ఆ దేవుని రాజ్యము నీకు దొరకదు. అందుకే ప్రభు ఇచ్చే సందేశం కూడా మొట్టమొదటిగా ప్రభు చెప్పిందంటే, దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు నీవు ఆ దేవుని రాజ్యం సొంతమవుతుంది అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా హృదయ పరివర్తన చెందితేనే ఆ దేవుని రాజ్యంలో మనకు అవకాశం ఉంటుందని ప్రభు మనకు సెలవిస్తున్నారు. అదే విధంగా రెండవదిగా హృదయ పరివర్తన చెందితే ఏమవుతుందంటే యేసుతో మన బంధం అనేది గట్టిపడుతుంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏం చెప్పబడుతుందంటే, మీ పాపములు మీకు దేవునికి అడ్డుగా ఉన్నవి, కాబట్టి వాటిని మీరు తొలగించండి అని చెప్తున్నారు. కాబట్టి మన పాపములను ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో అప్పుడు ఆ అడ్డుగోడలు అనేవి పోతాయి. అప్పుడు దేవునికి మనకి ఆ సత్సంబంధం, ఆ రిలేషన్షిప్ అనేది ఇంకా ఎక్కువగా బలపడుతుంది అంటున్నారు. అందుకే మనమందరం కూడా పశ్చాత్తాప హృదయంతో దేవుని వైపు చూడాలి, దేవునితో మాట్లాడాలి. అదే విధముగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం, ఈ యొక్క హృదయ పరివర్తనం చెందితే మనకేమవుతుందంటే, మూడవదిగా మనమందరం కూడా ఆ తీర్పు సమయంలో
దేవుని యొక్క తీర్పు సమయంలో మనము కఠినంగా దేవుడు మన పక్షాన కఠినంగా ఉండడు. అందుకే మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 10వ వచనంలో చదువుతుంది. అక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఇదిగో ఈ వృక్షం, ఈరోజు చదివినటువంటి వాక్యమే, వృక్షము మంచి పండ్లను ఇవ్వకపోతే ఏం చేస్తారు? దానిని నరికి ఏం చేస్తారంట? వేర్లతో సహా పీకి అగ్నిలో పారవేస్తారట. మన జీవితాలు అలా తగలబడిపోకూడదు. మనము అలాంటి నరక కూపంలో పడిపోకూడదు అనే దానికే మనమందరం కూడా దేవుని వైపు చూడాలి, ప్రార్థనలు చేయాలి, జపమాలు చెప్పాలి, దివ్యబలి పూజలో పాల్గొనాలి, ఆరాధనలో మనం పాల్గొనాలి. లేదా ఈ యొక్క 14 స్థలాలు అయితేనేమి, తీర్థయాత్రలు అయితేనేమి, లేదా మొక్కుబడులు అయితేనేమి, ఇవన్నీ కూడా ఎందుకంటే దేవుని యొక్క ఆ తీర్పు నుండి మనమందరం కూడా బయటపడాలి. అలనాడు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో సృష్టి ఆరంభం నుండి నీ కోసము ఎదురు చూస్తున్నటువంటి ఈ పరలోక రాజ్యం, ఇదిగో నా కుడివైపు నువ్వు రా అని చెప్పేసి అక్కడ మంచి చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభు తన కుడివైపు పిలుచుకుంటున్నాడు. అది ఎప్పుడు మనకు సాధ్యం అవుతుందంటే, ఎప్పుడైతే హృదయ పరివర్తనం చెంది ప్రభు వైపు మనం చూస్తామో అప్పుడే మనము అలాంటి నిత్య జీవితాన్ని మనం పొందుకుంటాం. ఇక 4వదిగా మనం చూస్తే, ఎందుకు మనం హృదయ పరివర్తన చెందాలంటే అక్కడ ప్రభు వాక్యం పలుకుతుంది. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయం 10వ వచనంలో పలుకుతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కరుణను మనము మన యొక్క అనుభూతులకి మనం తెచ్చుకుంటాం. ఓకే, రైట్. దైవ చిత్తానుసారము మీరు పొందిన దుఃఖము రక్షణకు దారి చూపిస్తుంది. తర్వాత హృదయ పరివర్తన కలిగించును. తర్వాత అక్కడ ఏం చెప్పబడుతుందంటే, దైవ చిత్తానుసారము మీరు పొందిన దుఃఖము. ఒకవేళ నీకు కష్టాలు వచ్చినాయా, ఇది దేవుని చిత్తమే, ఇలా జరగడము నాకు దేవుని చిత్తమే అని నీవు భావిస్తున్నావా? నీ యొక్క వ్యాధి బాధలను కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు నాకు ఇచ్చినటువంటి శాపం అని. కాదు, ఇది శాపం కాదు, ఇది దేవుని చిత్తమే అని దాన్ని నువ్వు అనుభవపూర్వకంగా నువ్వు యాక్సెప్ట్ చేసినట్లయితే, అంగీకరించినట్లయితే అప్పుడు నీవు రక్షింపబడతావు. అలా కాకుండా ఏమని చెప్తున్నారు? ప్రాపంచిక దుఃఖమే, ఇది ఏదో నేను పాపం చేశాను అందుకే నాకు ఈ విధంగా వచ్చింది అని దేవుని యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా, ఇది నా కర్మ, నేను చేసుకున్నటువంటి పాపం, లేదా నా తల్లిదండ్రులు చేసినటువంటి పాపం, లేదా నా వంశీయులు చేసినటువంటి పాపం, ఎవరో చేసినటువంటి పాపానికి నేను ఈ విధంగా బలైపోతున్నానని ఎవరైతే అలాంటి ఆలోచనలతో ఉన్నారో వాళ్ళకేమవుతుంది? వాళ్ళు రక్షింపబడరు, వాళ్ళు మృత్యువును వాళ్ళు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఈ యొక్క హృదయ పరివర్తనం అనేది దేవుని చిత్తానుసారంగా ఉండాలి. ఎవరో ఏమనుకుంటున్నారు, వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, నేను కూడా ప్రార్థన చేయాలి, వాళ్ళందరూ వెక్కి ప్రార్థన చేస్తున్నారు, నాకు ఏడుపు రావట్లేదు, కానీ నేను ట్రై చేయాలి, అట్లీస్ట్ ప్రయత్నమైన చేయాలని నువ్వు ప్రార్థన చేసావనుకో, నువ్వు సావును కొని తెచ్చిపెట్టుకుంటావు. నీకు అది మనస్ఫూర్తిగా రావాలి, భక్తి భావంతో రావాలి. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము అక్కడ 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చూస్తే, అక్కడ కీర్తనకారుడు ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువుని అడుగుతున్నాడు. ఆయన ఈ యొక్క హృదయ పరివర్తనం ఎందుకు చెందాలో అనేది అక్కడ మనకు క్లియర్ గా చెప్పబడింది. దేవా, నాలో నిర్మల హృదయమును సృష్టించుము, నూతనమును స్థిరత్వమును నాకు దయచేయము. అక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయి, నాకు పరిశుద్ధ హృదయమును ఇవ్వండి, నాకు ఆ రక్షణమును ఆనందమును నాకు దయచేయండి అని చెప్పేసి ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు హృదయ పరివర్తనంలో మనమందరం కూడా ఏం చేస్తామంటే, ఈ విధంగా ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి, ఆ దేవుని యొక్క రక్షణ పొందుకోవడానికి, ఆ పరిశుద్ధతను పవిత్రాత్మను పొందుకోవడానికి, ఆ నిర్మలత్వాన్ని స్థిరత్వాన్ని మనం ఆలోచనల్లో, మన మాటల్లో, మన ప్రవర్తనలో, మనం చేసేటువంటి ప్రతి పనుల్లో మనము ఆ స్థిరత్వం అనేది మనకు ఉండాలి. అందుకే నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ ఏం చెప్పబడుతుందంటే, అక్కడ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ మోషేను తిడుతుంటారు, ఇదిగో మేము అక్కడే ఉన్నా కూడా మంచిగా తినుతూ తాగుతూ బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం,
ఈ రోజేమో అక్కడి నుండి తీసుకొని వచ్చినాం, ఎన్నికలేమో ఫరో సైన్యం మమ్మల్ని తరుముకుంటూ వస్తుంది, ఆగిపోతే వాళ్ళు చంపేస్తారు, ముందుకు పోతే ఈ యొక్క నదిలో పడి ఈ యొక్క సముద్రంలో పడి చంపుతావు, ఏంది కర్మ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆయన దూషిస్తుంటారు. అప్పుడు చెప్తాడు ఆయన, మీరు నిలకడగా ఉండి ప్రార్థించండి, ఈరోజు మీరు అద్భుతాన్ని చూస్తారని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం నిలకడగా ఉండాలి, మన విశ్వాసంలో నిలకడగా ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఆ నిలకడగా ఉండడం అంటే అది ఎప్పుడు మనకు సాధ్యమవుతుందంటే పశ్చాత్తాప హృదయంతో ఎప్పుడైతే ఆ ప్రభువుని చూస్తామో. పరిశుద్ధ గ్రంథంలో మొదటి పట్టణంలో ఏ విధంగా అయితే ఆ యొక్క మోసే ప్రవక్త ఇదిగో ఆ చెప్పులను వదిలేసి పోతున్నాడు, అంటే ఆ పాత జీవితాన్ని వదిలేస్తున్నాడు. ఆ సమయంలో అక్కడికి ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన ఒక వ్యక్తిని చంపివేసి వచ్చినటువంటి వ్యక్తి, చంపివేసి వచ్చినా కూడా ప్రభు అతన్నే ఎన్నుకుంటున్నాడు. పోనీ అతను ఏమైనా మంచి టాలెంటెడ్ అంటే అతడు మాట్లాడడానికే ఆయన శక్తి లేదు, ఆయన నత్తివాడు, అయినప్పటికీ కూడా దేవుడు ఎన్నుకుంటున్నాడు. అంటే ఈరోజు దేవుడికి కావాల్సింది మన యొక్క బలము కాదు, మన యొక్క గొప్పతనం కాదు, మన యొక్క టాలెంట్ కాదు, మన యొక్క నైపుణ్యత కాదు, మంచి హృదయం, మంచి హృదయం, అది మాత్రమే దేవుడికి కావాలి. అప్పుడు దేవుడు మనల్ని అద్భుత రీతిలో దేవుడు దీవిస్తాడు. ఈనాటి రెండవ పట్టణంలో మనం చూస్తున్నాం, అక్కడ ఏం చూపబడిందంటే రెండవ పట్టణంలో వారందరూ కూడా ఒకే రొట్టె, ఒకే జ్ఞానస్నానం, ఒకే విశ్వాసం కలిగి జీవించారు. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయంటే హృదయ పరివర్తనం చెంది ఎప్పుడైతే ప్రభువు వైపు చూస్తుంటామో అప్పుడు ఇవంతా కూడా ఒకే రొట్టె, ఒకే విశ్వాసం, ఒకే ప్రార్థన, అందరం కూడా ఒకే తల్లి బిడ్డల్లాగా, తల్లి శ్రీ సభకు చెందినటువంటి బిడ్డల్లాగా మనం జీవిస్తాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు మనందరిని దీవించును గాక. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున